వాట్ ఈజ్ ఎడిక్షన్ అమ్మా? ఏదైనా ఒక విషయాన్ని పదే పదే చేయడం, పదే పదే అనుభవించాలనుకోవడం ఎడిక్షన్. ఒకటి వచ్చేసింది టీచర్ గారు కాబట్టి చెప్పేశారు. ఇంకా ఎడిక్షన్ అంటే ఏంటి? దాని మీద ఆశ రావడం, దాని మీద అర్జీ రావడం. ఇంజనీర్ గారు చెప్పండి, ఫ్రెష్గా వచ్చారు, చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు, బాగా పడుకున్నట్టు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించింది కాక. ఈరోజు సతీమణి కూడా వచ్చారు, చాలా సంతోషం. అమ్మా, మగవాళ్ళకి ఏం ఎడిక్షన్స్ లేవా? వాట్ ఈజ్ ఎడిక్షన్? లేకపోతే సిగ్గుపడుతున్నారు కదా మీరు చెప్పడానికి. అమ్మ ఇది చెప్తుంది, ఇదిగో నేను ఏదైనా ఫోటోలు పెట్టమంటే పెట్టలేదు నువ్వు, అందుకని నీది పోస్ట్ పెట్టలేదు నేను. అమ్మ, ఎడిక్షన్ అంటే ఏంటమ్మా? అలవాటు పడిపోవడం ఎడిక్షన్. ఒకటి అలవాటు పడిపోవడం, ఇంకోటి పదే పదే చేయాలనుకోవడం. నేను దీన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేస్తాను. నా ఉద్దేశం, నా మైండ్లో ఎడిక్షన్ అంటే ఏంటి సార్? ఏదైనా ఒక దాన్ని చేయలేకుండా ఉండడం, అంటే అది చేయకుండా ఉండలేవు. అర్థమైందా? అంతే కదా, మీరు చెప్పిందే ఇంకొంచెం రిఫైన్ చేశాను. ఏదైనా ఒక విషయాన్ని దాన్ని చెయ్యలేకపోతే నువ్వు ఉండలేవు, దట్ ఈస్ కాల్డ్ ఎడిక్షన్. అది చేయకుండా నువ్వు ఉండలేవు, అది చేయకపోతే నీ వల్ల కాదు, దాన్ని ఏమంటారు? ఎడిక్షన్ అంటారు. ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉందా మీ జీవితంలో? మీరు చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కదా, చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు కదా, మీలో ఉన్న ఆల్ నెగిటివ్స్ ఆలోచిస్తున్నారు కదా. 5 నిమిషాలకు ఒకసారి మొబైల్ ఇలా దడుకోవడం, నిద్దట్లో కూడా తడివేసుకుంటున్నామండి ఈ మధ్య, నిద్దట్లో కూడా ఇలాగా. ఈ మధ్య అదొక ఎడిక్షన్ అయిపోయింది కదా. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, ఒకటే వాక్యం చెప్తాను, అన్నీ సూక్తి ముక్తావాలి. ఈరోజు నేను ఒక మంచి స్టేట్మెంట్ రాసుకున్నాను. అదేంటంటే, ప్రతి మనిషికి ఏముండాలి? ఒక వ్యసనం ఉండాలి. నీకు ఏ వ్యసనం లేదనుకో. వ్యసనం అంటే ఏంటి? చెడ్డగా ఆలోచించకండి. వ్యసనం అంటే ఏంటంటే, ఏ పని అయితే నువ్వు చేయకుండా ఉండలేవో అదే వ్యసనం. అర్థమైందా? అయితే ప్రతి మనిషికి ఒకటి ఉండాలి. ఏంటి? ఏదన్నా ఒకటి చేయకుండా ఉండకూడదు. ఏమీ చేయకుండా ఉండండి ఏమంటారు? పనికి మాలోడు అంటారు. అంతేనా? బద్ధకస్తుడు అంటాడు. వాడిలో ఏ ఎనర్జీ ఉండదు, లైఫ్ ఉండదు, ఏముండదు. కాబట్టి ప్రతి మనిషికి ఒక ఎడిక్షన్ ఉండాలి. ఒకవేళ ఆ ఎడిక్షన్ మంచిదైతే ఇప్పుడు కష్టపడతావు. అర్థమైందా? ఆ ఎడిక్షన్ కానీ మంచిదైతే ఇప్పుడు నువ్వు చాలా కష్టపడతావు, కానీ చివరికి నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఒకవేళ ఆ ఎడిక్షన్ కానీ చెడ్డదనుకో, ఇప్పుడు ఎంజాయ్ చేస్తావు, చివరికి పోతావు. ఇది విషయం. కాబట్టి నీ ఎడిక్షన్ 100% ఉండాలి. అసలు నాకు ఎడిక్షనే లేదనుకో, వాడు మనిషే కాడని అర్థం. అంటే మనిషి అన్న కూసంతా చెప్పండి, తెలిసిందేలే. మనిషి దేవుడు ఏమన్నాడు? నిన్ను వల్లే. మరి నువ్వు ప్రేమించుకుంటావా? ముందేం చేయాలా? చాలామంది ప్రాబ్లం ఏంటి తెలుసండి, నువ్వు ప్రేమించుకో. ముందు నిన్ను ప్రేమించుకోవడం తెలియాలి. ముందు నీకంటూ ఒక ఆశ ఉండాలి, ముందు నీకంటూ ఒక ఆశయం ఉండాలి. అటువంటి వాళ్ళే దేవుడు పనికొస్తారు. లేకపోతే నీకు రాయికి, రప్పకి, చెట్టుకి సంబంధమే లేదు. జంతువులు కూడా సంబంధం లేదు. అవి ఉంటాయి, పుడతాయి, చచ్చిపోతాయి, తినేస్తాయి, పడిపోతాయి, అంతే. కాబట్టి నీకంటూ ఒక వ్యసనం ఉండాలి. నేను అంటాను, నువ్వు ప్రార్థన చేయలేకపోవడం వ్యసనం ఎంత బాగుంటుంది? బాగుంది లేదా? కొంతమంది ప్రార్థన చేయకుండా ఉండలేరు, కొంతమంది వాక్యం చదవకుండా ఉండలేరు, కొంతమంది సహాయం చేయకుండా ఉండలేరు. చాలా మంచి వ్యసనాలు కూడా ఉన్నాయి కదండి. ఆ మంచి వ్యసనం, కొంతమంది నీతిగా ఉంటారు, నీతిగా అన్యాయం చేయలేరు. వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇనీషియల్గా ఇబ్బంది పడతారు, కానీ చివరికి మటుకు దేవుడు వారికి న్యాయం తీరుస్తాడు. నిన్న ఒక పాస్టర్ గారి కొడుకు నాకు ఫోన్ చేశాడు. ఆ పాస్టర్ గారు వాళ్ళు ఇంటర్మీడియట్ 10th క్లాస్లో చనిపోయాడు ఆ పాస్టర్ గారు. దాని తర్వాత చాలా కష్టాలు పడి వారి జీవితాలు సెటిల్ అయినాయి. అప్పుడు అనుకున్నారు, అభిషక్తుడు, దేవుని సేవకుడు అర్ధాంతరంగా చనిపోయాడు. 30 సంవత్సరాల క్రితం అంటే చాలా కష్టాలు, పాస్టర్ గారుల కంటే ఏం ఉండేది కాదు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఉండకుండా, తినకుండా, పిల్లలు కొంచెం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు చేసుకొని
కొంచెం స్థిరపడ్డారు. ఇప్పుడు అందులో వారి పిల్లల్లో ఒక అమ్మాయి అమెరికా వెళ్ళింది. ఆయన నాకు ఫోన్ చేసి, అమెరికాలో 2.5 crores ప్యాకేజ్ వచ్చిందట అమ్మాయికి. హల్లెలూయా. ఆయన అన్నాడు, నాన్నగారు బతికిన నీతి కల బ్రతుకు పిల్ల తరంలో మేము చూస్తున్నాం అన్నాడు. హల్లెలూయా. నీతిగా ఉన్నప్పుడు, నీ వ్యసనము మంచిదైనప్పుడు ఆ క్షణంలో నీకు బాధ అనిపించవచ్చు, కానీ చివరికి దేవుడు దాని విషయంలో న్యాయం తప్పక తీరుస్తాడు. ఒకప్పుడు తిండి లేని వాళ్ళు పిల్లకి ఎంత అప్పుడు ప్యాకేజ్ అండి, 2.5 crores per annum ప్యాకేజ్ వచ్చిందట. అదే నీకు ఒక తాగుడు అనే వ్యసనం ఉందనుకో, ఒక సిగరెట్ అనే వ్యసనం ఉందనుకో, ఒక చెడ్డ అదిగో వీడియోస్ చూసే వ్యసనం ఉందనుకోండి, ఆ తాగుడు వ్యసనం ఏం చేస్తుంది, ఇమ్మీడియట్గా సంతోషం ఇస్తుంది, కానీ చివరికి నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి వ్యసనం అనేది ఉండాలి. అది మంచి వ్యసనం అయితే మీ జీవితాలు చాలా బాగుపడతాయి అన్న విషయాన్ని సూక్తి ముక్తావల్లో 3వ సూక్తిగా మీరు తీసుకోండి.